నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 83తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భువి అన్న మాటకి దేవ్ హార్డ్గా తనని కిస్ చేయడం మొదలు పెడతాడు. ఆ ముద్దులో దేవ్ కోపం తెలుస్తుంటే భువి తట్టుకోలేక దేవ్ వీప్ మీద కొడుతూ ఉంటుంది. అయినా సరే వదలకుండా ఒక 10 నిమిషాలు అలాగే కంటిన్యూ చేసి అప్పుడు వదులుతాడు. పెదాలు రెండు మంట పుడుతుంటే దేవ్ వైపు కోపంగా చూస్తూ, ఏంటి దేవ్ ఇలా చేసావు? ఎంత మంట పుడుతుందో తెలుసా అని పెదాలు రబ్ చేసుకోబోతుంటే భూవి చెయ్యి పట్టి ఆపి నెమ్మదిగా దేవ్ వాటిని లీక్ చేస్తూ తన నొప్పిని తగ్గించే పనిలో పడతాడు. అంత నొప్పి ఇవ్వడం ఎందుకు? మళ్ళీ మీరే తగ్గించడం ఎందుకు అని చిరుకోపంగా అడుగుతుంది. మరి బోరు కొట్టడం ఏంటి? నువ్వు నాకు బోరు కొడతావా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఈసారి పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని భూమి మీద నుంచి పక్కకు వెళ్ళిపోతుంటే 2 చేతులతో చుట్టేస్తుంది దేవుని. దేవ్ చిన్నగా నవ్వుకుంటూ భూమి నుదురు మీద ముద్దు పెట్టి, పడుకో, ఇవాళ రెస్ట్ కావాలన్నావుగా అంటాడు. దేవ్, ఐ లవ్ యూ అంటుంది భువి. లవ్ యూ టు రాక్షసి అని భువి ఎదపై తలవాలుస్తాడు. దేవు తల నిమురుతూ, ఎలా భరించారు ఆ వయసులో ఆ బాధ? మామయ్య గారు చనిపోయినప్పుడు అసలు ఎలా తట్టుకున్నారు? నాన్న మామూలుగా బాంబు బ్లాస్ట్లో చనిపోతేనే మేము ఎన్నాళ్ళు మనుషులం కాలేకపోయాం. అలాంటిది మామయ్య అలా బలవంతంగా ప్రాణాలు తీసుకొని చనిపోవడం, జనాలు నోటికొచ్చినట్టు మాట్లాడడం, జాను అమ్మమ్మ ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడం, 10 ఏళ్ల వయసులో ఇవన్నీ ఎలా మోసారు మీ గుండెల్లో? నిజంగా మీరు గ్రేట్ తెలుసా అని అంటుంది. చాలా ఏడ్చాను దాత్రి. ఆ వయసులో నాకేం తెలుస్తుంది, కానీ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. బాధ ఎక్కువైపోయేది. తాతయ్య వాళ్ళు చూస్తే బాధపడతారని ఒక్కడినే బయట కూర్చొని ఏడ్చేవాడిని. కానీ తర్వాత ఏడిస్తే ఇంకా జనాలు ఏడిపిస్తారని అర్థమైంది. అప్పటి నుంచి ఎదురు తిరగడం మొదలుపెట్టాను. ఒకవేళ తాతయ్య, జాను బాబాయ్తో వెళ్ళిపోయి ఉంటే నా లైఫ్ ఇంకో విధంగా ఉండేదేమో. కానీ వాళ్ళిద్దరు నా కోసం ఆగిపోయారు. అదొక్కటే నాకు ఆ టైంలో దొరికిన సంతోషం. వాళ్ళు కూడా లేకపోతే మాత్రం పిచ్చివాడిని అయిపోయేవాడినేమో. నో దేవ్, మీరు చాలా స్ట్రాంగ్. లేకపోతే ఆ వయసులో అలాంటి సంఘటనలన్నీ చూశాక కూడా మీరు కరెక్ట్గా ఆలోచించారు. మీరు నా కోసం పుట్టారు అని అంటుంది భువి. నేనేమో కానీ నా జీవితంలో పోగొట్టుకున్న సంతోషాలన్నిటినీ తీసుకురావడానికి నువ్వు మాత్రం నా కోసమే పుట్టావు. దేవ్, నన్ను ఒకసారి గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళరా అని అడుగుతుంది భువి. ఎందుకు? తగలపెట్టడానిక లేదా కూల్ చేయడానిక అని నవ్వుతూ అడుగుతాడు దేవ్. భువి చిన్నగా నవ్వుతూ, అదంతా తలుచుకుంటే నవ్వు వస్తుంది. నిజంగానే మీరు గెస్ట్ హౌస్ అన్నప్పుడల్లా నాకు ఆ గెస్ట్ హౌస్ని ఏదో ఒకటి చేయాలనిపించింది. ఒకవేళ అలా కంటిన్యూ అయి ఉంటే నిజంగానే అలాగే చేసేదాన్నేమో అని అంటూ, నాకు ఒకసారి ఆ అమ్మాయిని చూడాలని ఉంది. అందుకే తీసుకువెళ్ళమని అడుగుతున్నాను. నువ్వు చూస్తే తట్టుకోలేవురా. తన శరీరం 80% కాలిపోయింది. గాయాలు మానినా తనని అలా చూసి తట్టుకోలేవు. వద్దులే అంటాడు దేవ్. ఏం పర్లేదు, నేను చూసి తట్టుకోగలను. నేను చాలా స్ట్రాంగ్. పైగా ఈ దేవాంశ్ భార్యని. నాకు భయమేంటి? వెళ్దాం అని ముద్దుగా అడుగుతుంది. రేపు నేను వెళ్ళాలి, ఎలాగూ వస్తానంటే నాతో ఉదయాన్నే స్టార్ట్ అవు. అలా అన్నారు బాగుంది అని దేవ్ గుండెలపై వాలి, మరి తన కూతురు తల్లిని అలా చూసి భయపడొచ్చు కదా దేవ్. తన మొహం ఏమీ డ్యామేజ్ అవ్వలేదురా. ఒళ్ళంతా అయ్యింది. మొహం బాగానే ఉంది కాబట్టి మిగతాది ఎలాగూ డ్రెస్తో కవర్ చేసుకోవచ్చు అంటాడు దేవ్. దేవ్, ఆ సోమ్ పాపిడిని మరెందుకు వదిలేశావు? ఎవరు వదిలేశారు? ఆల్రెడీ తనకి మొదలైంది కష్టాలు. రేపు అమ్మాయి చెప్పే నిజాలతో ముగ్గురిని కటకటాల వెనక్కి తోసేయొచ్చు. వాళ్ళకి శిక్ష సరిపోదు. కుళ్ళి కుళ్ళి ఆడవాలి. వాళ్ళ ఈ బతుకు ఎందుకని బాధపడాలి. ముఖ్యంగా ఆ పెద్ద ఆడావిడికి. మామూలుగా ఉండకూడదు. అలాంటి ఆడవాళ్ళ వల్ల
స్త్రీ జాతికి కలంకం అని అంటుంది భువి. ధాత్రి, ఇప్పుడు వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తొద్దు. ముఖ్యంగా మన ఇద్దరమే ఉన్నప్పుడు అస్సలు ఆ టాపిక్స్ వద్దు. నాకు నీతో సంతోషాలు మాత్రమే పంచుకోవాలనుంది అని అంటాడు దేవ్. మరి పంచుకోకుండా కామ్గా పడుకున్నారేంటి హీరో గారు అని కవ్వింపుగా అంటుంది భువి. నా వల్ల కాదని అరుస్తున్నావు, అందుకే రెస్ట్ ఇద్దామని వదిలేశాను. మేమేదో అంటాం బాబు, ఆ మాటలకి అర్థాలు వేరేగా ఉంటాయి అని ముద్దుగా అంటుంది భువి. అవునా, అయితే ఇప్పుడు రెడీగా ఉన్నానంటావు. అంత డైరెక్ట్గా మేము చెప్పలేం దేవు బాబు, మీరు అర్థం చేసుకోవాలి. ఆహా అంటూ భువి చీర పక్కకని నాభి పైన తన తడి పెదవులు అద్దుతాడు దేవ్. దేవ్ తలను తన చేతులతో బంధించి గట్టిగా తన వైపు అదుముకుంటుంది భువి. నెమ్మదిగా దేవ్ తన చేతులకు పని చెప్పడం మొదలు పెడతాడు. నెలవంక లాంటి భువి నడుంపై తన పెదాలు అద్ది మునిపంటితో చిన్నగా బైట్ చేసి భువి తనువులో ప్రకంపనలు సృష్టించాడు దేవ్. అక్కడి నుంచి నెమ్మదిగా దేవు పెదాలు భువి అణువణువు ప్రయాణం చేసి చివరికి తన జతైన భువి పెదవుల దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఇద్దరూ భారమైన వాళ్ళు మనసును తేలిక చేసుకుంటూ ఒకరిలో ఒకరు ఒదిగిపోయి మరొక అందమైన తీయని రేయని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఎప్పటికో ఇద్దరు అలసి ఒకరిని ఒకరు హత్తుకొని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 8 గంటలకు. ధాత్రి, లేట్ అవుతుంది. 9 మీడియా మొత్తం వస్తారు. ఇక్కడే 8 అయిపోయింది. అందుకే ఇప్పుడు నువ్వు వద్దులే, తర్వాత వద్దు అంటే వినలేదు. ఇప్పుడేమో లేట్ చేస్తున్నావు అని అంటాడు దేవ్. 5 మినిట్స్ వచ్చేస్తున్నాను. ఇక్కడి నుంచి పావుగంటే కదా మీ గెస్ట్ హౌస్ అని అంటుంది. భువి దగ్గరికి వెళ్ళి భుజంపై గట్టిగా బైట్ చేస్తాడు. అబ్బా, ఇప్పుడు ఈ కోపానికి కారణమేంటో. నా గెస్ట్ హౌస్ ఏంటి, మన అను అంటాడు. ఏదో ఫ్లోలో అన్నాను బాబు అని భుజం రుద్దుకుంటూ. టాటూలు ఎక్కువ పెడుతున్నావు దేవబాబు అని ఏడుపు మొహం పెడుతుంది. మందు నేను రాస్తానులే పద, టైం అయింది అని భువి చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చి అందరికీ చెప్పి ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి దేవ్ తన సతితో పయనం మొదలుపెట్టాడు. గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ కిషోర్, ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ షైని రెడీగా ఉంటారు. దేవ్ కారు దిగగానే, హాయ్ దేవ్, ఈ మధ్య ఇటు రావడం మానేసావుగా అని దేవ్ ముందుకొచ్చి గారాలు పోతూ ఉంటుంది షైని. దేవ్ ఇటు పక్కకొచ్చి డోర్ తీసి చేయందిస్తాడు భువికి. అప్పటి వరకు షైని వేస్తున్న వేషాలు చూసి నవ్వుకుంటున్న భువి దేవి చేయందుకొని కారు దిగుతుంది. దేవ్, తననెందుకు తీసుకొచ్చావు? కాసేపు అన్నా నాతో ఉండొచ్చు కదా. ఆ కొంచెం టైంలో కూడా నీ భార్యను తీసుకొని రావాలా అని దీర్ఘం తీస్తుంది షైని. కొంచెం ఎక్కువైంది, తగ్గించుకుంటే మంచిది అని భువిని తీసుకొని లోపలికి వెళ్తాడు దేవ్. పక్కన భార్య ఉండేసరికి ఫోజు కొడుతున్నాడు అని గొనుక్కుంటూ, పద మనం కూడా వెళ్దాం అని అంటుంది కిషోర్తో. ఎక్కడైనా అబ్బాయిలు ఫ్లట్టింగ్ చేస్తారు, నువ్వేంటో ఈ గోల, వాడి సంగతి తెలిసి కూడా గెలుకుతూ ఉంటావు అని అంటాడు కిషోర్. క్రష్ బాబు క్రష్, ఏం చేస్తాం, మాకు దక్కరని తెలిసిన ఏదో కాసేపు ఆనందం అంటుంది షైని. సరే పద, వాడికి తెక్కరేగే వరకు చేయకు. అసలే ఇవాళ భువి కూడా ఉంది. నీ మాటల వల్ల తనేమైనా ఫీల్ అయితే వాడు అస్సలు ఊరుకోడు. అందుకే ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు అని చెబుతాడు కిషోర్. వాళ్ళావిడ్ని నేనేమీ అననులే బాబు. ఒక్కసారి నోరు జారినందుకే ఏం జరిగిందో గుర్తుందిలే. మళ్ళీ ఎందుకంటాను? అయినా ఇంకిక్కడ నా డ్యూటీ అయిపోయినట్టే. మహా అయితే ఇంకో 10 రోజులు ఉంటాను. అడిగితే నీ ఫ్రెండ్ ఒక్కరోజన్నా నా కోసం ఓన్లీ డిన్నర్ డేట్కి వస్తాడా? ఆ తృప్తితో పోతాను అని అంటుంది షైని. అనవసరంగా అడగడం వేస్ట్. వాడు రాడు. కావాలంటే కలిసి తినడానికి నిన్ను ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. మరి ఇలా ఉన్నాడేంటి దేవ్ అనుకుంటూ లోపలికి వెళ్తారు. అక్కడే గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉంటారు దేవ్, భువి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పెళ్లి నడక నడిచొస్తున్నారా ఇద్దరు అని అడుగుతాడు దేవ్. ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాంలే బాబు అంటుంది షైని. తనని ధాత్రి చూస్తుందంట, వెళ్ళొచ్చా లోపలికి? వెళ్ళొచ్చు, ఇందాకే రెడీ చేసేసాను, మెలకుగానే ఉంది అని అంటుంది షైని.
డోర్ తీసుకొని భూమితో లోపలికి అడుగు పెడతాడు దేవ్. డోర్ సౌండ్ విని అటువైపు చూసిన అమ్మాయి దేవుని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. వచ్చేసారా దేవ్ గారు, మీడియా వాళ్ళు అని అడుగుతుంది. లేదు, వస్తారు. తిను నా భార్య మిమ్మల్ని చూడాలని వచ్చింది అని చెబుతాడు. మీ హస్బెండ్ పరువు తీశానని తిట్టడానికి వచ్చారా అని చిన్నగా నవ్వుతుంది అమ్మాయి. లేదు, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మిమ్మల్ని నిందించి ప్రయోజనం ఏముంది? అయినా మీరెందుకు అలా చేశారో దేవ్ చెప్పారు. ఇంకా మిమ్మల్ని ఎలా నిందించగలం అని అంటుంది భువి. మీరందరూ ఇంత మంచిగా ఉన్నారేంటి? ఇంత మంచితనం కూడా ఒక్కోసారి హాని చేస్తుంది అని అంటుంది ఆ అమ్మాయి. మేమేం అతి మంచిగా లేం, అలా ఉండాలని కూడా అనుకోవట్లేదు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటో మా ఇద్దరికీ అనుభవమే. అందుకే మీ అమ్మాయికి ఆ ప్రాబ్లం రాకూడదని నా భర్త మిమ్మల్ని కాపాడారు. ఈ నింద ఒక మగాడిని ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు మీరు మీడియా అందరి ముందు ఒప్పుకుంటే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అయినా కూడా మీరు సిద్ధంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవ్ గారు మీకు మీ బిడ్డకి ఏ లోటు రాకుండా చేస్తారు. ఆ విషయంలో మీరు ఏం భయపడే అవసరం లేదు అని అంటుంది భువి. వామ్మో, దేవు కంటే ఈవిడ ఇంకా బాగా మాట్లాడేస్తుందిగా అంటుంది షైని. అందుకేగా మా చెల్లంటే అంత ఇష్టం వాడికి అని అంటాడు కిషోర్. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. మంచిది, ఒప్పుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళాక ముందు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, ఈ పిచ్చి పోద్ది నీకు అని అంటాడు కిషోర్. దొరకాలిగా మంచోడు అంటుంది షైని. ఆ అమ్మాయి ఒళ్ళంతా షాలువా కప్పుకొని కవర్ చేసుకొని ఉంది. భువి దేవ్ వైపు చూస్తుంది. నువ్వు చూడలేవురా, అవసరమా అంటాడు. ఆ మోహన్ చేసిన దాష్టిక చూడాలని ఉంది అంటుంది. వద్దు మేడం, మీరు బాధపడతారు చూస్తే అని అంటుంది ఆ అమ్మాయి. పర్వాలేదు, ఒక్కసారి చూస్తా అంటుంది. ఆ అమ్మాయి ఒంటికి కప్పుకున్న షాలు తీసేస్తుంది. చుడిదార్ వేసుకొని ఉంది. అయినా కూడా మెడ దగ్గర చేతులు ముడుచుకుపోయినట్టుగా నల్లగా ఉన్న ఆమెను చూసి భువి మనసు చెలించిపోయింది. ఆమె మొహం చూస్తే ఆమె ఎంత అందగత్తో ఈజీగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మొహం తప్ప మిగతా అంతా చూడడానికే చాలా జుగుప్సగా ఉంది. దేవు చేయి పట్టుకుంటుంది భువి. అందుకే వద్దన్నాను, ఇక పద బయటికి అని అంటాడు దేవ్. సరే అని బయటికి వస్తుంది భువి. వాళ్ళ సంతోషాల కోసం ఎదుటి వాళ్ళ జీవితాల్ని ఇంత దారుణంగా చేశారు. ఒకసారి వాళ్ళు ఎదురుగా నిలబడి కొట్టేయాలనుంది వాళ్ళని దేవుగారు అని అంటుంది భువి. టైం వచ్చినప్పుడు అలాగే కొడదువులే అని దేవ్ అంటుండగా సర్వెంట్ వచ్చి మీడియా అందరూ వచ్చారు సార్ అని చెబుతాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, లేకపోతే నిన్ను అనవసరంగా ప్రశ్నలతో హింసిస్తారు. షైని, తనని తీసుకొని కిందకి రా, ఈలోపు నేను వెళ్ళి మాట్లాడుతుంటాను అని దేవ్ కిషోర్ని తీసుకొని కిందకి వెళ్తాడు. మీడియా అందరూ ఏం చెప్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. దేవ్ వాళ్ళ ముందుకు వెళ్ళి, గత సంవత్సరంగా నేను ఎక్కడ కనిపించినా ముందు మీరు అడిగే ప్రశ్న మీరు ప్లే బాయేనా అని. కాదు అని నేను చెప్పినా మీరు మీ ఇష్టం వచ్చిందే రాసుకువచ్చారు. దానివల్ల నాకే నష్టం లేకపోయినా అలాంటి నింద పడడం నా కుటుంబానికి ఇబ్బందిగా ఉంది. నాకు కూడా తప్పు లేకుండా పడడం ఇష్టం లేదు. పైగా మీకు కొన్ని నిజాలు తెలియాలి. ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకేదైనా విషయం తెలిసినప్పుడు అది ఎంత నిజం ఎంత అబద్ధమని ముందు ఎంక్వైరీ చేసి అప్పుడు ప్రచారం చేయడం మంచిది. లేదంటే మీరు వేసే న్యూస్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీ మీడియా వల్ల నా జీవితంలో 2 సార్లు నేను నష్టపోయాను. మొదటిది శాశ్వతంగా నా తండ్రిని కోల్పోతే, రెండోది నా క్యారెక్టర్ మీద నిందపడ్డది. మీకు ఒక న్యూస్ తెలిస్తే చాలు, టీఆర్పీ రేటింగ్స్ కోసం మీ ఇష్టం వచ్చినంతసేపు దాన్ని వాయించి కొడతారు. కానీ అసలు అందులో ఎంత నిజముందో మీరు ఎందుకు కనిపెట్టరు? అది మీ బాధ్యత కాదా? కానప్పుడు అలాంటి న్యూస్లు ఎందుకు ప్రచురిస్తారు?
నేనసలు ప్లే బాయ్ని కాదు. నాకొక అమ్మాయితో కూడా సంబంధం లేదు. నేను హ్యాపీగా పెళ్లి చేసుకొని నా భార్యతో బతుకుతున్నాను. కానీ ప్రపంచం దృష్టిలో కేవలం మీ మీడియా వల్ల నేను ప్లే బాయ్గా మిగిలిపోయాను. ఇవాళ నేను అది కాదని నిరూపించుకోవాలని మీ ముందుకి వచ్చాను. అసలు నా మీద ఆ నింద పడడానికి, మీకు ఆ ఫుటేజ్ రావడానికి కారణమైన వాళ్ళు ఎవరు? ఎందుకలా చేశారు? అవన్నీ ఇప్పుడు మీ ముందుకి వస్తున్నాయి అని షైనీతో పాటు కిందకొస్తున్న అమ్మాయిని చూపిస్తూ, ఇప్పుడొచ్చిన వాళ్ళే కదా, ఆ రోజు కూడా నా ఫోటోలు ప్రచురించింది, అందులో ఉన్న అమ్మాయి తనే కదా అని దేవు చూపిస్తాడు. మీడియా కెమెరాలన్నీ ఆ అమ్మాయి వైపు ఫోకస్ చేస్తాయి. ఆ అమ్మాయి అందరికీ నమస్కారం చేసి, నా పేరు సుహాసిని. నా భర్త ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు ఒక కూతురు ఉంది. 5 ఏళ్ళు ఇప్పుడు. సంవత్సరం క్రితం దేవుగారితో ఉన్నది నేనే. ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. కానీ అదంతా అబద్ధం అని ఆ రోజు జరిగింది మొత్తం మీడియా ముందు పెడుతుంది సుహాసిని. అంతా విన్న మీడియా వాళ్ళు ఎంత తప్పు చేశారో అర్థం చేసుకున్నారు. ఇదంతా చేయించింది ఎవరు? ఆ ముగ్గురు ఎవరు అని అడుగుతారు మీడియా వాళ్ళు. కథ కొనసాగుతుంది. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు ప్రపంచానికి తెలియబోతుంది. దాని తర్వాత ఎలా పర్యవసానాలు ఉంటాయి, భూవి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలని కోరుకుంటుంది తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.